తర్వాత దామోదరం సంజయ్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టారు, మళ్ళీ ఈయన వచ్చి మళ్ళీ వెంటనే తొలగించారు. అది పెట్టిన దామోదరం సంజయ్ గారిని తీసేశారు బేసిక్. ఎందుకంటే ఎలా వర్కౌట్ అవుతుందంటే ఇది పవర్ అనేది చాలా అబ్సల్యూట్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఇక్కడ ముందు పవర్ ఎందుకు రాలేదు అని అడిగితే, ఎవరైనా నన్ను అడిగితే, అంటే రాడికల్ యాక్టివిటీస్లో ఒక రకంగా చెప్పాలంటే అభ్యుదయ భావాలతో ముందుకు వచ్చింది కమ్మవారు, రెడ్డి వారు గట్టిగానే వచ్చారు, తప్పేం రాదు. అయితే కమ్మలకి అధికారం రాకుండా రెడ్లకి ఎందుకు వచ్చిందంటే కేంద్ర బిందువు ఢిల్లీ. ఈ కమ్మవారికి హిందీ రాదు, రెడ్లందరికీ హిందీ వచ్చు. తెలంగాణ రాయలసీమ ప్రాంతంలో బాగా హిందీ ఒకటి ఉండడం వల్ల ఏమైందంటే వీళ్ళకి అధిష్టానంతో మాట్లాడే అవకాశం దొరికింది ఒకటి. రెండు, అప్పటికే వీళ్ళంతా ఇక్కడ మోతుబర్ల కింద బాగా ఉండడం వల్ల నెక్స్ట్ కంఫర్టబుల్గా మిగతా వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉండడం వల్ల అధికారం రాలే. కానీ అధికారం గురించి అప్పుడే ఎన్జీ రంగా గారికి కానీ వచ్చి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ వచ్చినంత వరకు మరి 33,000 ఎయిట్ చేశారు. అలాగే కమ్మవారికే 33 సంవత్సరాలు పడితే ఎన్టీ రామారావు వచ్చినందుకు అవ్వకపోతే కాపులకి ఎన్నేళ్ళు పట్టాలండి? వాళ్ళు స్వాతంత్రం రాకముందు నుంచి రాజ్యాధికారి గురించి పనిచేస్తున్న సంస్థ. ఓకే, నాది కొద్దిగా స్లైట్లీ డిఫరెంట్ టేక్ ఆన్ దిస్ లేన్. టేక్ ఏంటంటే నెహ్రూ గారు సెంటర్లో కన్సాలిడేట్ అయిన తర్వాత ఆయన సిస్టమేటిక్గా రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఏది బలమైన కమ్యూనిటీయో అగ్రికల్చర్గా ఎకనామిక్గా వాళ్లకు రాష్ట్ర స్థాయి అధికారాన్ని ఇచ్చేసి వాటిల్లో ఉండే ఏ లీడర్ కూడా నేషనల్ స్థాయిలో ఎదిగే స్టేచర్ లేని వాళ్ళని చూసుకొని తనకు అడ్డు రాకుండా ఒక పెద్ద గేమ్ ప్లాన్తో ఈ రాష్ట్ర స్థాయి నాయకత్వాలను ఏర్పాటు చేశాడు. దాంట్లో భాగంగానే ఆయన ఐడెంటిఫై చేసినటువంటి రెడ్డి కమ్యూనిటీ లీడర్షిప్ కాంగ్రెస్లో చాలా స్ట్రెంగ్తన్ అయింది. అదొక పాయింట్. రెండోది,